దేవునికంటూ మన జీవితంలో ఒక ప్రత్యేకమైన భాగం ఉంటుంది అని నేర్పించటానికి బాల శిక్షకుడుగా వేసినట్టు పునాదిది. ఈవెన్ మా శరీరంలో కూడా, నా బాడీలో కూడా, నా దేహము మీ సొత్తు కాదు. మీ దేహము వలన మీరు దేవునిని ఏం చేయాలి? మహిమపరచాలి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక నీ శరీరం నాది అనుకో. రాంగోపాలవరం చెప్పినట్టు పుస్తకం రాశాడు, నా ఇష్టం అని పుస్తకం రాశాడు. ఇక్కడ చెల్లుబాటు అవుతుంది. అక్కడికి వెళ్ళాక నీ ఇష్టం అన్నావు కదా బేటా, శరీరం నువ్వు తయారు చేసుకున్నావు అని అడిగితే సమాధానం ఉండదు. కానీ దేవుడిని నమ్మేవాడైతే మాత్రం ఇలా ఆలోచించాలిగా. దేవుడున్నాడు అని నమ్మే ప్రతివాడు శరీరం ఎక్కడి నుంచి వచ్చిందని నమ్ముతాడు? దేవుడిస్తే వచ్చిందని నమ్ముతాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. నాస్తికుడు అంటావా? దేవుడిని నమ్మడు కాబట్టి అది ఆ శరీరం అలా వచ్చేసింది అనుకుంటాడు, ఏదో ఆ రూపంలో వచ్చేసింది అనుకుంటాడు. నా ఇష్టం అంటే కుదరదు. ఒకరోజు లెక్క చెప్పాల్సి వస్తుంది, అంతేనా? మరి వెళ్ళి తారు రోడ్డు తవ్వేసి నా ఇష్టం అంటే తంతరు. మరి గవర్నమెంట్ ఒప్పుకుంటుంది ఏంటి? ఆ రోడ్డు నీది కాదు, గవర్నమెంట్ది. గవర్నమెంట్ అడుగుతుంది, నా ఇంటి ముందు ఉన్న రోడ్డు నాది ఎందుకు కాదు అంటే కుదురుతుందా? ఇల్లు నీదైనా కూడా అందులో అణుబాంబులు వేస్తానంటే కుదరదు. నా ఇల్లు నా ఇష్టం అంటే అది కూడా కుదరదు. ఏదైనా సరే గవర్నమెంట్కు లోబడే నువ్వు బతకాలి. నీదే, నీ పేరు మీదే ఉంది, అయినా కూడా నువ్వు ఎవరికి లోబడాలి? గవర్నమెంట్కి లోబడాలి. ఏ రోజైనా ఒకవేళ అలా రోడ్డు పడింది అనుకో, గవర్నమెంట్ రోడ్డు వేసింది అనుకో, నీ ఇంటి మీద నుంచి ఇల్లు ఇచ్చేయి అంటే ఏం చేయాలి? ఇచ్చేయాలి, తప్పదు. గవర్నమెంట్ అడిగితే ఇల్లు ఇచ్చేయాలి, పొలం ఇచ్చేయాలి, స్థలం ఇచ్చేయాలి. అలా ఎన్నో ఇల్లులు పగలగొట్టేశారు. రోడ్డు పక్కన ఉన్న ఎన్నో ఇల్లులు కూలగొట్టుకుంటూ వెళ్ళిపోయారు. గవర్నమెంట్ అడిగితే ఏదైనా ఇచ్చేయాల్సిందే. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ప్రభుత్వం అడిగితే ఇచ్చేస్తున్నాం కదా, మరి ప్రభు అడిగితే ఏం చేయాలి? ఇవ్వనలా? ప్రభుత్వం కంటే ప్రభు గొప్పవాడేగా. నీ శరీరానికి ప్రభు, ఆకాశానికి ప్రభు, భూమికి ప్రభు దేవుడు. ప్రభు అంటే దేవుడు. మరి ఆయన అడుగుతున్నాడు, నీ శరీరంలో వాటా ఉందరా అబ్బాయి నాకు అన్నాడు. లేదు నీకు వాటా లేదు అంటే కుదురుతుంది ఏంటి? ఉంది, నేను లేదనడానికి సరిపోను. డాక్యుమెంట్లు అలాగ ఉన్నాయి. మరి ఏమన్నా ఉందా? డాక్యుమెంట్ చూపించి అంటుంటారు. అంటే డాక్యుమెంట్లో ఉంటే ఇంక ఇచ్చేయాలని ఫిక్స్ అవుతారనమాట. మరి డాక్యుమెంట్ చెప్తోంది బిడ్డ, ఏం చెప్తోంది? డాక్యుమెంట్ చెప్తోంది. డాక్యుమెంట్ ఇచ్చేయి.